హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2 మినిట్స్ న్యూస్ సిరీస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఎడిటోరియల్ పేరు టెంపరరీ రిలీఫ్. ఇది ట్రేడ్ డెఫిసిట్ గురించి. సో ఫస్ట్ మీకు ట్రేడ్ డెఫిసిట్ ఏంటో తెలియాలి. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటండి? ఎక్స్‌పోర్ట్స్‌కి మధ్యలో, ఇంపోర్ట్స్‌కి మధ్యలో ఉన్న గ్యాప్‌ని మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం. మీరు ఎక్స్‌పోర్ట్ చేస్తే మీకు డాలర్స్ వస్తాయి. మీరు ఇంపోర్ట్ చేయాలంటే డాలర్స్‌లో పే చేయాలి. సో మీరు ఎంత డాలర్ సంపాదిస్తున్నారు ఎక్స్‌పోర్ట్ చేసి అండ్ ఎన్ని డాలర్స్ పే చేస్తున్నారు ఇంపోర్ట్ చేసుకొని. సో ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం. బేసిక్‌గా మనకెప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఉంటదనమాట. అయితే నవంబర్ మంత్‌లో మన ఎక్స్‌పోర్ట్స్ బాగా పెరిగాయి ఇంపోర్ట్స్‌తో పోల్చుకుంటే. సో, ఈ ట్రేడ్ డెఫిసిట్ అన్నది నారో అయింది. సో, ఎడిటోరియల్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎక్స్‌పోర్ట్స్ మనకి ఎలా పెరిగాయి? యూఎస్ఏ వాళ్ళు మన మీద టాక్సెస్ ఇంపోజ్ చేశారు కదా! అని. సో, బేసిక్‌గా ఏమైందంటే, యూఎస్ఏ వాళ్ళు మనకి టాక్సెస్ ఇంపోజ్ చేసి రూ. 100 ప్రొడక్ట్‌ని వాళ్ళు టాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల ఆ ప్రొడక్ట్ కాస్ట్ రూ. 110కెళ్ళిందనమాట. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే, సో, ఇప్పుడు కాస్ట్ 100 నుంచి 110కి పెరిగింది కదా! సో, వాళ్ళేం చేశారంటే కాస్ట్‌ని రూ. 90 తగ్గించారు. సో, మీరు టాక్స్ ఇంపోజ్ చేసినా ఫైనల్ కాస్ట్ వచ్చేసి రూ. 100 ఉంది. సో, దీనివల్ల మనకేమి ప్రాబ్లమ్ రాలా. అయితే ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే, మీరు ఇలా ఎంతవరకు చేయగలరు? చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ వాళ్ళు ఎక్కువ లాంగ్ టర్మ్ చేయలేరు కదా! వీళ్ళు కాస్ట్ రెడ్యూస్ చేయడం వల్ల మనకి ఎక్స్‌పోర్ట్స్‌కి ప్రాబ్లమ్ అవ్వలేదు. కానీ వీళ్ళు లాంగ్ టర్మ్‌లో ఈ కాస్ట్‌ని రెడ్యూస్ చేసి ఉంచలేరు. సో, మనకి జాన్వరిలో ప్రాబ్లమ్ రావచ్చు. సో, మనం ఎక్స్‌పోర్ట్స్‌ని ప్రమోట్ చేయడానికి మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి ఎడిటోరియల్ డిస్కషన్ అండి. ఐ హోప్ మీకు డిస్కషన్ నచ్చిందనుకుందాం. నచ్చుకుంటే లైక్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మీ వ్యూ పాయింట్‌ని మెన్షన్ చేయండి. థాంక్ యూ. బై బై.